హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇది వెస్పా ZX 125 బ్యూటిఫుల్ అండ్ కాస్ట్లీ స్కూటీ. ఈ వీడియోలో ఈ వెస్పా ZX 125 గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా ఈ స్కూటీలో 2 మోడల్స్ ఉన్నాయి. VXL మోడల్ అలానే ZX మోడల్. నేను రివ్యూ చేసినది ZX మోడల్ అనమాట. ZXతో కంపేర్ చేసుకుంటే VXL కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇది గమనించండి. నెక్స్ట్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 6 కలర్స్ ఉన్నాయి. ఎల్లో, బ్లాక్, స్కై బ్లూ, రెడ్, గ్రే, వైట్. నేను రివ్యూ చేసినది రెడ్ కలర్. పర్లేదు, రియాలిటీలో చూడటానికి బాగుంది. పర్సనల్గా నాకు బ్లాక్ ఇష్టం అనమాట. మ్యాక్స్ వెస్పాలో అన్ని కలర్స్ చూడటానికి బెటర్గానే ఉంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ స్కూటీ ఇన్డెప్త్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే రౌండ్ క్రోమ్ మిర్రర్స్ ని ప్రొవైడ్ చేశారు. మిర్రర్స్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ రెండు బాగున్నాయి అనమాట మిర్రర్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ హెడ్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. ZX మోడల్లో బల్బ్ హెడ్ లైట్ ఉంటుంది, అదే VX మోడల్లో LED లైట్ ఉంటుంది. ఇది ఒకటి చేంజ్ అనమాట. ఈ మోడల్లో కూడా LED ఇచ్చుంటే బాగుండేది, ఇది ఒకటి మైనస్ అనిపించింది బల్బ్ కాబట్టి. నెక్స్ట్ ఈ హ్యాండిల్ దగ్గర ఉన్న పార్ట్ మొత్తం ప్లాస్టికే. అలానే ఇక్కడ సిల్వర్ కలర్ లో బ్రేక్ లెవర్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కింద పియాగో అని చెప్పి 3D మెన్షనింగ్ చేశారు. పక్కనే వెస్పా అని చెప్పి క్రోమ్ 3D బ్రాండింగ్ ని మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం ప్లాస్టిక్ అనమాట. నెక్స్ట్ కింద ఎయిర్ గ్రిల్ ని ప్రొవైడ్ చేశారు. గ్రిల్ పైన కూడా క్రోమ్ ఫినిషింగ్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి చాలా బాగుంది. ఇవి కూడా బల్బే, LED కాదు. అలానే హజార్ లైట్స్ ఫీచర్ కూడా ఏమీ లేదు. నెక్స్ట్ ఈ స్కూటీ సైడ్స్ చూస్తే క్రోమ్ డీటెయిలింగ్ చూడొచ్చు. ఇక్కడ మ్యాక్స్ ఈ స్కూటీలో చాలా ప్లేసెస్ లో క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు, అదొకటి బాగుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్గార్డు ప్లాస్టిక్ అనమాట. పైన క్రోమ్ ఫినిషింగ్ తో ఏరోడైనమిక్ వైజ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ ZX మోడల్లో అలవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, అదే VX మోడల్లో ఫ్లవర్ టైప్ అలవిల్స్ ఉంటాయి అనమాట. ఇది ఒకటి చేంజ్ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూస్తే 90/100 10" టైర్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఈ స్కూటీలో ఫ్రంట్ 200mm డిస్క్ ప్లేట్ ని ప్రొవైడ్ చేశారు. CBS బ్రేకింగ్ సిస్టమ్ ఏది బ్రేక్స్ అని వర్క్ అవుతాయి, ఎలాంటి ABS ఉండదు. అలానే సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ లో సింగిల్ సైడెడ్ ఎయిర్ క్రాఫ్టెడ్ ఆర్మ్ యాంటీ డ్రైవ్ సస్పెన్షన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ తక్కువే ఉంటుంది, అంత గ్రేట్ గా ఏమి ఉండదు, యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీ స్విచ్ కిట్ క్వాలిటీ చాలా తక్కువ ఉందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే చాలా అంటే చాలా యావరేజ్ గా ఉన్నాయి. ఎంత కాస్ట్ పెడుతున్నప్పుడు బెటర్ క్వాలిటీ ఇవ్వాలి, కానీ వీళ్ళు చాలా పూర్ క్వాలిటీ ఇచ్చారు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. అలానే ఇక్కడ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు, పాస్ స్విచ్ లేదు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న ఈ స్విచ్ అనేది ఎంటీనే, ఇందులో ఎటువంటి స్విచ్ ఉండదు. అదే VXL మోడల్లో రైట్ సైడ్ 3 బటన్ ఉంటుంది, అలానే లైట్ కి సంబంధించిన స్విచ్ కూడా ఉంటుంది. ఆ 2 బటన్స్ ఈ ZX మోడల్లో మిస్ అయ్యాయి, ఇది ఒకటి చేంజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్కూటీ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే చాలా అంటే చాలా బేసిక్ కన్సోల్ ప్రొవైడ్ చేశారు. ఫీచర్స్ పెద్దగా ఏమీ లేవు. కన్సోల్ వైజ్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. జస్ట్ ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్, సిగ్నల్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, అలానే సేమ్ లైట్ కి సంబంధించిన ఇండికేషన్ ఒకటి ఉంది. మధ్యలో స్పీడ్ ఇండికేషన్ ఉంది, కింద ఓడోమీటర్ ఇచ్చారు. అలానే ఇక్కడ ఫ్యూల్ గేజ్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ 2 బటన్స్ ని యూజ్ చేసుకుంటూ డిస్ప్లేలో టైం సెట్ చేసుకోవచ్చు. ఈ చిన్న డిస్ప్లేలో ఓన్లీ టైం మాత్రమే చూపిస్తుంది, ఇంకా అలాంటి ఆప్షన్స్ ఉండవు అనమాట. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ గురించి చాలా అంటే చాలా బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ లో ఇక్కడ డోర్ లా కనిపిస్తుంది కదా, ఇది గ్లో బాక్స్ అనమాట. రైడింగ్ లో చిన్న చిన్న ఐటమ్స్ ని క్యారీ చేయొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, గ్లో బాక్స్ ఉంది కాబట్టి. అలానే ఫ్రంట్ లెగ్ బోర్డ్ స్పేస్ అనేది కొంచెం తక్కువ అనిపించింది నాకు. నేను 5'10" హైట్ ఉంటాను, సో నా హైట్ కి తక్కువ అనిపించింది. మీరు షోరూమ్ కి వచ్చి చెక్ చేసుకోండి లెగ్ బోర్డ్ స్పేస్ ను. నెక్స్ట్ ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ లెగ్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఇదే ఫుట్ రెస్ట్ లా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ఈ పార్ట్ మొత్తం అల్యూమినియం ఇచ్చారు. అలానే ఇక్కడ వెస్పా అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 3 వాల్వ్స్ 124.45cc 3 వాల్వ్స్ SOHC ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేయడం జరిగింది. పవర్ ఏమో 9.77 bhp ను, టార్క్ 10.11 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది, అలానే బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ డీసెంట్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 3 వాల్వ్స్ ఇంజిన్ కాబట్టి రెస్పాన్స్ అనేది బాగుంటుంది అనమాట. మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలనుకున్న సిటీ రైడింగ్ కి, మినిమల్ లాంగ్ రైడ్స్ కి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ని ప్రొవైడ్ చేశారు. సీటు స్మూత్ గా ఏమీ లేదు, చాలా హార్డ్ గా అనిపించింది నాకు. ఫ్యామిలీ వైజ్ కూడా ఈ స్కూటీని యూజ్ చేసుకోవచ్చు, కానీ సీట్ అనేది హార్డ్ గా ఉంది. మీరు షోరూమ్ కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి, సీట్ కంఫర్ట్ కూడా. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. అలానే ఈ సీట్ క్యాబ్రల్ కూడా పిలియన్ హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్ గానే ఉంది. నెక్స్ట్ సైడ్స్ 3 వాల్వ్స్ టెక్నాలజీ అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షన్ చేశారు.
నెక్స్ట్ అండర్ సీట్ స్టోరేజ్ గురించి డిస్కస్ చేస్తే ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ని ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్రతిసారి పెట్రోల్ బంక్ దగ్గర సీట్ ఓపెన్ చేసుకుని పెట్రోల్ కొట్టించాలి. అలానే స్కూటీలో బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న స్పేస్ లో సింగిల్ హెల్మెట్ మాత్రమే పడుతుంది. అలానే స్కూటీలో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వట్లేదు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది బల్బే. ఈ స్కూటీలో ఆల్ హాలోజన్ లైటింగ్ సెటప్ ని యూజ్ చేశారు. LED ఎక్కడ ఉండదు. ఇంకా ఈ సీట్ గ్యాబ్రియల్ కింద కూడా వెస్పా అని చెప్పి మెన్షన్ చేశారు. ఓవరాల్ గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ 90/100 10" టైర్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ మోనోషాక్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మన హైట్ కి తగ్గట్టు 4 స్టెప్స్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా 140 mm డ్రమ్ బ్రేక్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 115 kgs ఉంది. చాలా తక్కువ వెయిట్ ఉందన్నమాట. సీట్ హైట్ 770 mm ప్రొవైడ్ చేశారు. సీట్ హైట్ కూడా తక్కువ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 7.4 లీటర్స్ ని ప్రొవైడ్ చేశారు. కొంచెం ఎక్కువ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం తక్కువ ఇచ్చారు. జస్ట్ 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే ఉంది. ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే బిలో 40 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి స్కూటీని తీసుకోవచ్చు. మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది గమనించండి. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 1,58,000 ఆన్ రోడ్ ప్రైస్ లో ఈ స్కూటీ అనేది అవైలబుల్ గా ఉంది. సో ప్రైస్ అనేది ఎక్కువ అనిపించింది అనమాట ఈ స్కూటీ. ఎందుకంటే ఫీచర్స్ కి ప్రైస్ కి కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వెస్పా షోరూమ్స్ అనేవి మ్యాక్స్ మెయిన్ సిటీస్ లో అవైలబుల్ గానే ఉంటుంది. కానీ ఈ స్కూటీ మెయింటెనెన్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. అలానే స్పేర్ పార్ట్స్ కూడా ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వెస్పా ZX 125 గురించి. మెయిన్లీ వెస్పా స్కూటీ ఏంటంటే కాంపాక్ట్ గా ఉంటుంది. పెద్దగా బల్కీగా ఏముండదు. అలానే హైట్ తక్కువ ఉంటుంది. లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. ఇంకా లుకింగ్ వైజ్ కూడా లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. చూడగానే ఎవరైనా సరే ఈ స్కూటీని ఇష్టపడతారు. అంత బాగున్నాయి అనమాట లుక్స్ అనేవి. సో స్కూటీ కాంపాక్ట్ గా ఉంది. లైట్ వెయిట్ ఉంది. అలానే హైట్ తక్కువ ఉంది కాబట్టి ఈజీ టు రైడ్, ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ స్కూటీలో. సో నాకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. వెస్పా లాంటి బ్రాండ్ వాల్యూ ఉండాలి, స్కూటీ లుక్స్ చూడటానికి బాగుండాలి, ఈజీ టు రైడ్, ఈజీ టు హ్యాండిల్ ఉండాలనుకుంటే ఈ స్కూటీని హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెస్పా ZX 125 స్కూటీ గురించి నేను ప్రతి పాయింట్ని మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే మీరు కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నుంచి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.